భారత్, మనం మనసులు కలుపుకొని ఇప్పటికి 4 ఏళ్ళైంది. ఇంతవరకు 3 పుట్టినరోజులు ఏమొచ్చటా తీరకుండా మూగగా వెళ్ళిపోయాయి. ఈ రోజు మన ప్రేమకి 4వ పుట్టినరోజు. అందుకని నువ్వు నాకేదో ఒకటి ప్రశ్న చేస్తున్నావు. ఇది గోల్డ్ కాదు, డైమండ్ కాదు, కేవలం సిల్వర్ మాత్రమే. నీకు నచ్చిన ప్రతిదీ నాకు నచ్చుతుందని నీకు తెలీదా? ఆశ, ఈ ఉంగరం మీద భారతదేశ పటం ఎందుకు చెక్కించాను నీకు తెలుసా? ఒకవేళ ఈ భారతం నువ్వు మర్చిపోవడానికి ప్రయత్నం చేసినా ఈ భారతదేశం నేను మర్చిపోనివ్వకుండా చేస్తుంది. అందుకని. హలో మేనేజర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇంటికి వచ్చారేమిటి? నేను ఆఫీస్కి వస్తున్నాగా. అడ్వాన్స్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది సార్. దానికి అంత కంగారు ఎందుకు? వెంటనే కట్టేయండి. రా బాబు, టిఫిన్ చేద్దాం. లేదు మమ్మీ, నేను ఆఫీస్కి వెళ్ళాలి, నాకు టైం అయింది. అవునరా, అన్నిటికీ టైం అవుతుంది కానీ నీ పెళ్లికి మాత్రం టైం కావట్లేదు లేదు. ఎప్పుడు అడిగినా దాటేసుకుని పోతావు. నాకు నచ్చే పిల్ల కోసం, నువ్వు మెచ్చే పిల్ల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. దొరకగానే తీసుకొచ్చి నీ ఎదురుగా పెడతాను. చేసే పెళ్లి. మీ పర్సనల్ సెక్రటరీ జాబ్ కోసం ఇంటర్వ్యూకి పిలిపించాం సార్. మిస్టర్ మేనేజర్. ఎస్ సార్. ఆ వరుసలో చివరిగా కూర్చున్న అమ్మాయి పేరేమిటి? మిస్ ఆశా సార్. మిస్ ఆశ. వెంటనే అమ్మాయి పేర అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేయించండి. మిస్ ఆశా, యు ఆర్ అపాయింటెడ్.